Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. చూసారు కదా ఫ్రెండ్స్. సో చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంతకు మించి మనకి ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గాయస్. ఇదే వీడియోని అయితే నేను ఫుల్గా ఇన్స్టాగ్రామ్లో సాంగ్తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి విజిట్ చేయని వీడియో అయితే హై రేంజ్లో ఉంది గాయస్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గాయస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మంచి వీడియోస్ని ఇంకా చాలా చూడాలనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చాం గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు kinemaster pro అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను kinemaster లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నౌ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నౌ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మనకు 16:9 రేషన్ సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఇవ్వండి గైస్. ఓకే, సో వన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఇమేజ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇమేజ్ లైక్ వచ్చేసి ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఎనీథింగ్ అయితే యాడ్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి నేను బ్లాక్ అని సెలెక్ట్ చేసి ఇదే ఇమేజ్ని ఆల్మోస్ట్ నేను మన వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో వచ్చేసి 1 minute వరకు ఉంది గైస్. నేను 1 minute లెంత్న ఇలా అయితే డ్రాక్ అయితే చేస్తున్నాను. ఓకే, సో మీరు కూడా మీకు ఇష్టం వచ్చిన లెంత్ అయితే మీరు డ్రాక్ అనేది ఇచ్చేసి ఇక్కడ టిక్ అనేది ఇస్తున్నాను. ఓకే, సో వన్స్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేరు మీరు టచ్ చేయండి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్కు సంబంధించిన ఒక వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింటే చూసుకోండి గైస్. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసుకునే ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క టెంప్లెట్ కున్న వాల్యూమ్ ఏదైతుందో నేను మ్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదున్నాక సేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు ఈ యొక్క ఏదైతుందో ఆ యొక్క వీడియో మీద టచ్ చేయండి. కిందికి వస్తే మనకి ఇక్కడ మనకు క్రోమాకి అనే ఆప్షన్ వస్తుంది గైస్. ఓకే, సో క్రోమాకి లెక్క వచ్చేసి ఇక్కడ మనకు ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తే ఇక్కడ చాలా మందికి బ్రో నాకు వర్క్ అవ్వట్లేదని మీకు డౌట్ రావచ్చు గాయస్. ఏం లేదు గాయస్, ఇలా కిందికి స్క్రోల్ చేయండి. అండ్ ఇక్కడ మనకు కీ కలర్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను డాట్ ఇచ్చాను కదా, కీ కలర్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు పింక్ కలర్ ఉంది కదా, సో పింక్ కలర్ ఇచ్చేసి మనకి ఇక్కడ గ్రీన్ అని సెలెక్ట్ చేయండి. ఓకే, సో వన్స్ మీరు ఎప్పుడైతే గ్రీన్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ టిక్ ఇస్తారో ఆ యొక్క చూడండి ఆ యొక్క ఏదైతుందో ఆ యొక్క బ్యాక్గ్రౌండ్లో మనకు బ్లాక్ అనేది వస్తుంది. సో వన్స్ వచ్చిన తర్వాత ఇంకా అడ్జస్ట్ అనేది చేయండి గైస్. ఓకే, సో మినిమం ఒక 45 అలా పెట్టేయండి. అండ్ 55 ఉండేది ఒక 55 అలా పెట్టేసి ఇక్కడ మనకు టిక్ ఇచ్చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఒకసారి ప్లే చేద్దాం. ప్లే చేస్తే ఫస్ట్ స్టార్టింగ్ మనకు గణపతి ఎంట్రీతో మనకు యానిమేటెడ్ అయితే ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత దీనికి ఫస్ట్ సాంగ్ అయితే మనం యాడ్ చేద్దాం గైస్. ఓకే, సో బ్యాక్గ్రౌండ్తో పాటు కలిపి ఇక్కడ మనకు ఆడియో అని ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో వన్స్ ఆడియోలోకి వస్తే మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ మనకు సాంగ్స్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, సో వన్స్ సాంగ్స్లోకి వస్తే ఇక్కడ మనకు వెడ్డింగ్ ఇన్విటేషన్కు సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో ఆల్మోస్ట్ అది కూడా మీరు అక్కడనే యాడ్ అయితే ఇచ్చుకోండి. ఇక్కడైతే నేను ఈ యొక్క సాంగ్ అయితే యాడ్ ఇస్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి మనకు వాట్సాప్ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో ఉంది కదా, సో దీనిని నేనైతే అక్కడ యాడ్ ఇస్తాను. ఓకే, సో ఇక్కడ నేను యాడ్ ఇచ్చేసి ఈ విధంగా అయితే ఇచ్చేసి ఇక్కడ నేను ఇంటూ ఇస్తున్నాను. ఓకే, సో దీనికి ఉన్న వాల్యూమ్ కూడా నేను మ్యూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక నేనైతే ఆ సాంగ్ అనేది మ్యూట్ చేశాను. ఓకే, సో
ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి స్టార్టింగ్ మనకు యానిమేటెడ్ ఇక్కడ మనకు ఈ విధంగా వస్తుంది గణపతి అయిపోయిన తర్వాత. ఓకే, సో గణపతి అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఈ విధంగా వచ్చే ముందు కరెక్ట్గా మనకు ఆ యొక్క యానిమేషన్లో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇంటి పేరు అంటే మనకు ఏదైతే ఉందో ఇప్పుడు నేను చూపిస్తాను. లేరు మీరు టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీరు ఆల్మోస్ట్ అయితే నేమ్స్ని క్రియేట్ చేసి ఉండాలా పిక్సెల్ ల్యాబ్లో, లేకపోతే మీకు వర్క్ అయితే అవ్వదు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఒక ఇమెయిల్ అయితే యాడ్ ఇస్తాను చూడండి. మీరు కూడా మీ యొక్క ఫొటోస్ లేదా వీడియోస్నైనా మీరైతే ఎంటర్ అయితే చేసుకోండి. ఓకే, సపోజ్ నేను ఇక్కడ చూడండి, నేను సోమయ్య గారి పెళ్లి పిలుపు అంటూ ఒకటి నేనైతే క్రియేట్ చేశాను. ఇదే ఇమెయిల్ని ఆల్మోస్ట్ ఈ లెవెల్లో వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని పెట్టేశాను. ఓకే, సో సెండ్ టు బ్యాక్ అని పెట్టేసి ఈ యొక్క ఇమెయిల్ మళ్ళీ ఎక్కడ ఎండ్ అయిపోతుందనే అంత లెంత్ పెట్టేయండి. ఓకే, సో ఇప్పుడు మనం ఒకసారి ప్లే చేద్దాం. ప్లే చేసి చూడండి ఆ యొక్క యానిమేషన్ ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఇంటి పేరుతో స్టార్టింగ్. ఓకేనా గైస్, ఇంటి పేరుతో స్టార్టింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ లేరు మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి గైస్. ఇప్పుడు పెళ్లి కొడుకు ఫోటో అంటే ఇంకా మీరు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ యొక్క ఫోటోని అయితే ఇక్కడ యాడ్ అయితే ఇచ్చుకోండి. ఓకే, సపోజ్ నేను ఒక ఇమెయిల్ అయితే ఇక్కడ యాడ్ ఇస్తానులేండి. ఓకే, సో మీకు ఇష్టం వచ్చిన ఇమెయిల్ మీరైతే సెలెక్ట్ చేయండి. సపోజ్ నేను ఇతని ఫోటోని సెలెక్ట్ చేశాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేయండి, సెండ్ టు బ్యాక్ అని పెట్టేయండి. మీ యొక్క ఫోటోని ఈ విధంగా మనకు జూమ్ చేసి కరెక్ట్ దాని లోపల పెట్టేసి ఇంకా ఈ యొక్క లేయర్ కూడా ఎంత లెంత్ ఉంటుందో అంత లెంత్ అయితే ఇక్కడ డ్రాగ్ అనేది ఇచ్చేసి టిక్ ఇచ్చేయండి. సో ఈ యొక్క ఇమేజ్తో పాటే కలిపి మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి. మళ్ళీ సేమ్ గాయస్ ఇక్కడ మళ్ళీ ఏదైతే ఉందో మీడియా మీదకి వెళ్ళండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మీ యొక్క పేరు అంటే ఇంకా పెళ్లి కొడుకు నేమ్ ఎవరైతే ఉన్నారో సపోజ్కి ఇక్కడ వచ్చేసి నా నేమే ఇస్తున్నాను. ఇక్కడ నేను పైన పెట్టేశాను. ఓకే, సో పైన పెట్టేసి ఇంకా మీకు యానిమేషన్ పెద్దది కావాలంటే అంత పెద్దది పెట్టేసి ఈ యొక్క ఇమేజ్ కూడా ఇన్ యానిమేషన్లోకి వచ్చేసి మనకు కిందికి వస్తే ఇక్కడ మనకు వైబ్ రైట్ వైబ్ లెఫ్ట్ అనే ఆప్షన్ వస్తాయి గైస్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఏదైతే ఉందో వైబ్ రైట్ అనే ఆప్షన్ ఇస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది యానిమేషన్. కరెక్ట్గా మన యొక్క ఫోటో లెంత్న ఈ యొక్క నేమ్ను కూడా యాడ్ ఇచ్చేయండి. సో ఇప్పుడు మనం ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఏదైతే ఉందో ఫోటో కరెక్ట్ యానిమేషన్ ఈ విధంగా వస్తుంది చూడండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఓకే, సో ఇక్కడతో పెళ్లి కొడుకు అయితే వచ్చేసాడు. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, మళ్ళీ ఇక్కడ ఏదైతే ఉందో దీనికి కూడా ఆ యొక్క నేమ్ కూడా అవుట్ యానిమేషన్లో కూడా సేమ్ గాయస్. మళ్ళీ ఇక్కడ నుంచే మీరు వైబ్ రైట్ ఆప్షన్ తీసుకోండి. ఓకే, సో వైబ్ రైట్ ఎందుకు ఇప్పుడు మనం ప్లే చేస్తే చూడండి రెండు ఒకేసారి యానిమేటెడ్ అయిపోతాయి. ఓకే, ఈ విధంగా మళ్ళీ నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు పెళ్లి కూతురు లేరు మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ గాయస్ మళ్ళీ ఇంకా మీరు ఎవరి ఇమేజ్ అయితే యాడ్ ఇస్తారో వాళ్ళ యొక్క ఇమేజ్ని ఇక్కడ ఆల్మోస్ట్ అయితే ఇక్కడైతే ఎంటర్ అయితే చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఇమేజ్ అన్నీ కూడా ఇక్కడ నుంచి మీరు స్టెప్ బై స్టెప్ అయితే యాడ్ అనేది ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఆమె ఫోటోని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇంకొక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంకొక ఫోటోని అయితే యాడ్ ఇచ్చాను. ఓకే, సో ఈ విధంగా యాడ్ ఇచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని పెట్టేశాను. ఇదే ఇమేజ్ కూడా ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసి ఇంకా ఆల్మోస్ట్ ఈ ఇమేజ్ కూడా ఎంత లెంత్ ఉంటుందో అంత లెంత్ ఇలా డ్రాక్ అయితే చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా డ్రాక్ అనేది చేసి ఇక్కడ మనకు టిక్ ఇచ్చేయండి. ఇంకా మనకు నెక్స్ట్ మళ్ళీ ఆటోమేటిక్గా ఆ యొక్క ఫ్రేమ్ రాంతలకే మన యొక్క ఫోటో ఎండ్ అయితే అయిపోవాలి గైస్. ఓకే, సో ఈ విధంగా ఇచ్చేసి ఇప్పుడు ఇంకా ఈ యొక్క నేమ్స్ కూడా అంటే ఆమె నేమ్ మళ్ళీ లేరు మీద టచ్ చేసి మళ్ళీ మీడియా లెక్కలండి. సేమ్ గైస్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా ఆమె నేమ్. ఓకే, సో ఇక్కడ నేమ్స్ని మేము ఆల్మోస్ట్ క్రియేట్ చేసుకోలేము బ్రో, మాకు చేత కావట్లేదు. అది కూడా ఎలా బ్రో అంటే అది కూడా చూపిస్తాను చూడండి గైస్. ఇక్కడ నేను ఈ యొక్క నేమ్స్ని అయితే ఇక్కడ పెట్టేశాను. దీనికి కూడా ఇన్ యానిమేషన్లోకి వచ్చేసి ఇక్కడ నేను వైబ్రైట్ అని ఆప్షన్ ఇచ్చాను. సేమ్ అవుట్ యానిమేషన్లో కూడా వైబ్రైటే ఇచ్చుకోండి. ఓకే, సేమ్ కిందికి వచ్చేయండి వైబ్రైట్ ఆప్షన్ ఇచ్చేసి ఇక్కడ టిక్ ఇచ్చేయండి. సో ఇప్పుడు మనం ఒకసారి ప్లే చేద్దాం. ప్లే చేస్తే చూడండి ఆ యొక్క నేమ్ సేమ్ యాక్సిస్ ఇలా అయితే ఓపెన్ అవుతుంది. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఆటోమేటిక్గా ఆ యొక్క నేమ్ అనేది ఎండ్ అయిపోతున్నాయి ఈ విధంగా ఎండ్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనకు ఇద్దరు కలిసి ఉన్న ఫోటో. ఇప్పుడు నేమ్స్ని ఎలా యాడ్ చేయాల్సి చూపిస్తాను చూడండి. నేమ్స్ మీరు క్రియేట్ చేయకపోయినా ఇక్కడ మీడియా మీరు టచ్ చేయండి. సేమ్ గాయస్ ఇప్పుడైతే నేను ఒక బ్యాక్గ్రౌండ్లో అయితే ఇక్కడ యాడ్ ఇస్తాను. సో ఇంకా ఆల్మోస్ట్ ఇద్దరు కలిసి ఉన్న ఇమేజ్ అయితే ఒకటైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. అది కూడా మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో ఉండాలి గాయస్, అప్పుడే మనకు వర్క్ అవుతుంది. ఓకే, సపోజ్ నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకా అంటే ఫుల్ రేషియోలా మనకు ఉండాలి. ఓకే, సో ఇక్కడైతే మీరు చూడొచ్చు. సపోజ్కి నేను ఇక్కడ వచ్చేసి ఈ ఫోటోని అయితే యాడ్ ఇచ్చాను. ఓకే, సో ఫోటో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకు ఈ యొక్క ఫోటోను కూడా ఈ విధంగా డ్రాగ్ చేయండి. లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని పెట్టేసేయండి. అండ్ మీ యొక్క ఫోటో కూడా ఇలా అడ్జస్ట్ అయితే చేసుకొని ఇంకా ఆల్మోస్ట్ మనకి ఇది ఎంత లెంత్ ఉంటుందో అంత లెంత్ ఈ విధంగా మీరు అనేది డ్రాగ్ అనేది చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా కరెక్ట్ అందులో యాడ్ అనేది ఇచ్చుకొని ఈ విధంగా మనకు ఇక్కడ స్క్రోల్ అప్ చేస్తే మనకు కరెక్ట్ ఎక్కడ ఎండ్ అయిపోతుంది, ఇక్కడ ఎండ్ అయితే అయిపోతుంది. ఓకే, సో ఎండ్ అయిపోయిన చోట ఇక్కడ ఎక్స్ట్రా ట్రిమ్ మీద టచ్ చేసి టిమ్ టు రైట్ ఆప్. ఇప్పుడు నేమ్స్ రావాలంటే ఏం లేదు గాయస్, ఇక్కడ లేరు మీద టచ్ చేయండి. ఇక్కడ మనకు టెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, సో టెక్స్ట్లోకి వెళ్ళేసి మీకు ఇష్టం వచ్చిన టెక్స్ట్ని అయితే మీరు ఎంటర్ చేసుకోండి. ఓకే, సపోజ్ ఇక్కడ వచ్చేసి నేను ఇంగ్లీష్ కావాలంటే మీరు ఇంగ్లీష్ ఎంటర్ చేసుకోండి. ఇంకా మీకు మీ పేరు కావాలంటే మీ పేరు ఎంటర్ చేసుకోండి. ఓకే, సపోజ్ నేను ఛానల్ నేమ్ ఇచ్చాను. ఛానల్ నేమ్ ఇచ్చేసి మనకు ఆ యొక్క టెక్స్ట్ని ఇక్కడ నేను పైన పెడుతున్నాను. ఓకే, సో మీరు కూడా మీ యొక్క టెక్స్ట్ని ఇంకా ఇక్కడ ఏ ఫాంట్ ఉందో మీకు ఇష్టం వచ్చిన స్టైల్స్ అండ్ ఫాంట్ స్టైల్స్ ఉంటాయి. మీకు ఇష్టం వచ్చినది ఒకటి సెలెక్ట్ చేయండి. అండ్ ఇకపోతే కలర్స్ కూడా
మీకు ఇష్టం వచ్చిన కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనకు అవుట్లైన్ ఆప్షన్స్ ఉన్నాయి. సో అవుట్లైన్లోకి వచ్చేయండి, మీకు ఇష్టం వచ్చిన కలర్స్ బ్యాక్గ్రౌండ్స్ పెట్టండి, ఈ విధంగా వస్తుంది. ఓకే, సో చూడండి ఎంత అద్భుతంగా ఇక్కడ నుంచైనా మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు, అక్కడ నుంచి మీకు చేత కాదు అంటే. ఓకే, సో ఇక ఈ విధంగా ఆల్మోస్ట్ ఇంకైతే మీరైతే యాడ్ ఇచ్చుకోండి గైస్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ మీరిద్దరు కలిసి ఉన్న ఫోటో అండ్ ఇకపోతే ఇక్కడ వచ్చేసి మనకు కళ్యాణ వేదిక అండ్ ఇంకా పోతే ఇక్కడ మనకు ముహూర్తం వస్తుంది. ఇంకా అటు పోతే ఇంకా ఇలా ముందుకు వస్తే ఇంకా ఆల్మోస్ట్ కళ్యాణ వేదికకు మీరు ఎవరైతే పిలుస్తున్నారో సో బంధుమిత్రులు ఆహ్వానితులు అని సో చెప్పాలంటే ఇంకా ఆల్మోస్ట్ నేను డెమోలో చూపించాను కదా, ఆ విధంగా మీరు కూడా చూసేసి ఇంకా ఫాలో అయితే అవ్వండి. ఇంకా హ్యాష్ ట్యాగ్ అనేది ఇక్కడ ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు రైట్ అప్ అని ఇచ్చేయండి గైస్. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ గైస్ వీడియో అయితే అంతా ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ప్లే చేద్దాం. ప్లే చేస్తే ఫస్ట్ స్టార్టింగ్ గణపతి ఉంటుంది అండ్ మళ్ళీ ఇంటి పేరుతో ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మన ఏదైతుందో ఫస్ట్ స్టార్టింగ్ పెళ్లి కొడుకు ఫోటో అయితే ఇలా యాడ్ అయిపోతుంది. ఓకే, సో చాలా అంటే చాలా బాగుంది గాయస్. ఇక్కడతో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో ఇంకా వీడియో మన గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు రైట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీద టచ్ చేయండి, కొంచెం ఇక్కడ లోనే హైలో పెట్టేసి సేవ్ అనే ఆప్షన్ ఉంది గాయస్. సేవ్ అయిపోతూనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గాయస్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇప్పుడే మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ని ఇంకా చాలా చూడాలనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నవ్వు.